హైడ్రామా. ఎస్, ఒక వ్యతిరేకం ఉంది ఇప్పుడు కొత్తగా కట్టడం, దాని గురించి మీరు డిస్కషన్లు పెట్టడం, దాని మీద ఏదో చేసినట్టు. ఇల్లీగల్ కట్టడాలు ఏది కట్టినా దాన్ని కూర్చాల్సిందే, దానికి మీరు విశ్లేషణ చేయాల్సిన అవసరం లేదు, దానికి ఒక ప్రత్యేక వ్యతిరేకం కూడా అవసరం లేదు. ఎస్, ఎవరైతే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారో అది కూర్చాల్సిందే. అది ఒక పార్ట్ ఉండాలి, కానీ మొత్తం పరిపాలన మొత్తం గాలి వదిలిపెట్టి మేము చెరువులను రక్షిస్తున్నాం, లేకపోతే ప్రజల్ని రక్షిస్తున్నాం అనే ఒక నాటకాలు ఆడుతూ ఒక హైడ్రామా తెరదించి ప్రభుత్వం గాలి వదిలింది, పరిపాలన గాలి కుదిరింది. మొన్న రుణమాఫీ అన్నారు, 35,000 కోట్లు ఏదో అన్నారు, 17,000 కోట్ల వరకే చేశారు. మిగతాది ఏది? అది చేసే ఆలోచన ఉందా లేదా? ఇచ్చిన హామీల గురించి ఏమైనా ఆలోచన చేసే పరిస్థితులు ఉన్నాయా? దీని మీద మాట్లాడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. ఏమైనా హైడ్రా మొత్తం వచ్చిండే, శ్రీరామచంద్రుడు వచ్చిండు, ప్రజల్ని రక్షిస్తుండు రేవంత్ రెడ్డి. ఇది వీళ్ళు చెప్పే విశ్లేషణ. సిగ్గుండాలి కొంచెమన్నా. ప్రభుత్వానికి సిగ్గు లేదు, ఆ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే సూడో మేధావులకు కూడా సిగ్గు లజ్జ లేదు.